రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. తాజాగా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఉగ్ర దాడి అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అజిత్ డోబాల్ మిగతా సభ్యులు కూడా పాల్గొన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. తాజాగా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఉగ్ర దాడి అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అజిత్ డోవాల్, సిడిఎస్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. పూర్తి సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఎటువంటి చర్చ జరిగింది, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ భేటీలో? శ్రీదేవి, దాదాపు కొద్దిసేపటి క్రితము ప్రధాని నరేంద్ర మోడీ అధికార నివాసంలో కొద్దిసేపటి క్రితము అంటే త్రివిధ దళాధిపతులకు సంబంధించినటువంటి ఒక హై మీటింగ్ అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ మీటింగ్ లో రేపు చర్చించబోయేటటువంటి అంశాలను ఇక్కడ చాలా ముఖ్యంగా ఇప్పుడు జరగబోయేటటువంటి సమావేశంలో చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. రేపు మనకు గత వారం కూడా కేబినెట్ సమావేశం జరగలేదు. ఏదైతే పహల్గావ్ దాడి జరిగిన తర్వాత కేబినెట్ సమావేశం జరగలేదు. కానీ రేపు 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ముందుగానే ఈ రోజు అంటే ఏదైతే త్రివిధ దళాధిపతులతో సమావేశం ప్రారంభమైంది. ముఖ్యంగా ఇక్కడ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, తర్వాత త్రివిధ దళాధిపతులకు సంబంధించినటువంటి ఎన్ఎస్ఏ అజిత్ డోవాల్, తర్వాత సిడిఎస్ అనిల్ చౌహాన్ అంటే ఉన్నత అధికారులతో అంతా కూడా కలిసి సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి ముందుగా దాదాపు ఒక 2 గంటల క్రితం కూడా మనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి నేతృత్వంలో తర్వాత ఇక్కడ సమావేశం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే త్రివిధ దళాధిపతులకు సంబంధించినటువంటి ఏదైతే సమాచారం ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికలతో, ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశం అయ్యే ముందుగా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అన్నిటిని కూడా ఇక్కడ సమావేశంలో చర్చించారు. అయితే జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, ఒకవైపు మనకు అంటే ఏదైతే పాకిస్తాన్ తర్వాత ఇక్కడ మనకు ఇండియా బార్డర్ కి సంబంధించినటువంటి 2 దేశాల మధ్య ఏదైతే బార్డర్ వాఘా బార్డర్ ఉందో ఆ బార్డర్ అంతా కూడా మూసివేయబడ్డది. ఒకవైపు వెళ్ళేటటువంటి ఏదైతే గడువు ఉందో ఆ గడువు కూడా కంప్లీట్ అయింది. తర్వాత మనకు హెల్త్ కి సంబంధించినటువంటి వైద్య అంటే హెల్త్ సంబంధించినటువంటి ఏదైతే అంటే మనకి పాస్పోర్ట్ కు సంబంధించినటువంటి నివేదికలతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా గడువు పూర్తయింది. అయితే దీనికి సంబంధించింది ఇప్పటి వరకు కూడా ఆ దేశం నుంచి వచ్చేటటువంటి వాళ్ళు, ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు కొంత అక్కడ బార్డర్ లో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొని ఉన్నది. దీనిపై కూడా కొంతమంది ఇక్కడ గొడవ చేసేటటువంటి మహిళలు కూడా మనకి కనపడుతున్నారు. కానీ కొంత దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి. అయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పటి వరకు కూడా అటు నుంచి వెళ్లేవారు ఇటు నుంచి వెళ్లేవారు కూడా దాదాపు 1000 మంది భారతీయులు మనకు పాకిస్తాన్ నుండి తిరిగి వచ్చారు. తర్వాత 800 మందికి పైగా పాకిస్తానీలు భారతదేశానికి వచ్చినట్లు కూడా పూర్తి నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారితో చర్చించినటువంటి విషయాల్లో ముఖ్యంగా ఏదైతే మనకు పర్యాటక స్థలాలు అనుకోవచ్చు, కొన్ని పర్యాటక స్థలాలను కూడా మూసివేయడం జరిగింది. అక్కడ ఏదైతే మూసివేసిన ప్రాంతాల నుంచి కూడా వేరే ప్రాంతానికి ఏదైతే పర్యాటకులు కొంతమంది ఇప్పటికీ కూడా వస్తున్నారు. నిన్న ఒక రోజే కూడా దాదాపు 9000 మందికి పైగా కూడా పర్యాటకులు కాశ్మీర్కి వచ్చినట్లు కూడా పోలీసు ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒకవైపు పహల్గామ్ దాడి జరిగినా కూడా మరి పర్యాటకులు కూడా పోటెత్తుతున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మనకు పర్యాటక ప్లేసెస్ ఉన్నాయో 87 ప్లేసెస్ చాలా ఫేమస్ ప్లేసెస్, అందులో దాదాపు 40కి పైగా కొంత సెక్యూరిటీని పెంచి ఆ ప్లేసెస్ లో మాత్రమే వెళ్ళేటటువంటి అంటే సెక్యూరిటీతో అక్కడ వాళ్ళకి కాపలగా ఉంటూ పర్యాటకులకు వచ్చే విధంగా కూడా ఆ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా పూర్తి నివేదికల్ని కూడా ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రికి అందివ్వడం జరిగింది. అయితే మరొక వైపు ఏదైతే కాశ్మీర్ లో ఉన్నటువంటి పహల్గావ్ అనుకోవచ్చు, తర్వాత
అక్కడ ఉన్నటువంటి కొన్ని అంటే కొంత క్రిటికల్ ఏరియాస్ ని అంటే ఆ ఏరియాస్ లో కొంత ఉగ్రవాదులు ఉండేటటువంటి కదలిక ఉన్నటువంటి ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారానికి అనుగుణంగా అక్కడ ఈ రోజు మాక్ డ్రిల్ ని కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి పరిమాణం. అంటే ఇక్కడ అంటే పోలీసులు కూడా ఎప్పుడు అలర్ట్ ఉన్నారు అన్నటువంటి ఒక సంకేతాన్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్రిటికల్ ప్లేసెస్ మనకు కొంత ఆ ప్లేసెస్ లో మాత్రం మాక్ డ్రిల్ నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా కేంద్ర హోంమంత్రికి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ పూర్తి నివేదికలతో పాటు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి మోదీ అంటే నరేంద్ర మోడీ గారికి కూడా ఇదే పూర్తి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. మరి ముందు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారికి రక్షణ మంత్రి మనకు రాజ్నాథ్ సింగ్ తర్వాత ఉన్నత అధికారులు కూడా అందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. బట్ రేపు కేబినెట్ సమావేశంలో చర్చించేటటువంటి అంటే కీలక సమావేశానికి ముందుగా జరిగేటటువంటి ఈ సమావేశం చాలా కీలకమని చెప్పవచ్చు. అంటే దాదాపు 24 hours లోనే దాదాపు 2-3 భేటీలు అంటే 2-3 సమావేశాలు కూడా మనకు హై క్వాలిటీకి సంబంధించినటువంటి అంత ప్రిఫరెన్స్ ఉన్నటువంటి సమావేశాలు ఇక్కడ జరుగుతుంది. ఒకవైపు భద్రతా విషయంలో అమిత్ షా మొట్టమొదట ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు సమావేశం అయ్యాక తర్వాత మరి ఒక ఫైనల్ స్టేజ్ కి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశము మరి ఒక ఫైనల్ స్టేజ్ కి వచ్చినప్పుడు మనము దాదాపు ఒక 3-4 రోజుల నుంచి కూడా చూస్తున్నాము. కొన్ని ఫైల్స్ తీసుకొని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తర్వాత మరి కేంద్ర మంత్రి జయశంకర్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి ఫైల్స్ తీసుకుని రాష్ట్రపతి ఆమోదం కొరకు కూడా వెళ్ళినటువంటి సందర్భం. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాల గురించి కూడా ఒకవైపు మీడియాని కట్టడి చేస్తూ ఎక్కడా కూడా అంటే ఆర్మీకి సంబంధించినటువంటి ఎక్కడా కూడా విజువలేషన్స్ అనుకోవచ్చు, ఎక్కడా కూడా మనం చేసేటటువంటి పనిని కూడా ఎక్కడ ఇతర దేశాలకు వెళ్లకుండా కొంత కట్టుదిట్టమైనటువంటిది మా మీడియాని కూడా కవర్ చేసినటువంటి పరిస్థితి. అంటే మన దేశంలో ఉన్నటువంటి ఒక సీక్రెట్స్ ని కూడా ఎక్కడ కూడా బయట పెట్టకుండా నెమ్మదిగా అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. శ్రీదేవి మొత్తం మీద మాత్రము చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. శ్రీదేవి 1 minute అంటే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో లోతుగా వెళ్లే కొద్దీ చాలా సంచలన విషయాలు బయటపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ని ఉపయోగించినట్లుగా ఉగ్ర దాడిలో భారత్ సెక్యూరిటీ సంస్థ గుర్తించినట్టుగా తెలుస్తుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్ ఇన్ని విషయాలు బయటపడిన తర్వాత ఏంటి ఇప్పుడు ఈ భేటీలో ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు నెక్స్ట్ ఫర్దర్ గా? ఖచ్చితంగా ఎన్ఐకి సంబంధించినటువంటి ఏదైతే అంటే ఉగ్రదాడికి జరిపేటటువంటి ఏదైతే ఒక వీడియోలు దాదాపు ఒక చెట్టు మీద నుంచి తీసినటువంటి వీడియోనే ఒక చాలా సంచలనం అని చెప్పవచ్చు. దానికి సంబంధించినటువంటిది అల్లాహు అక్బర్ అనేటువంటిది ఒక జిప్ లైన్ ఆపరేటర్ ఏదైతే తను వీడియోలో ఎవరైతే ఒక పర్యాటకుడు తను ముందుకు రోప్వేలో జిప్ లైన్ లో వెళుతున్నప్పుడు తీసినటువంటి సందర్భంలో ఆ రోప్వే జిప్ లైన్ వ్యక్తి ఒక సిగ్నల్ ఇచ్చాడు అల్లాహు అక్బర్ అన్నటువంటిది. ఆ వీడియో అనే ఇప్పుడు చాలా కీలకము. దాన్నే ఎన్ఐఏ తీసుకొని దానికి సంబంధించిన దాంతో ఆ జిప్ లైన్స్ నడిపినటువంటి వ్యక్తితో అతనికి ఈ ఎవరైతే ఉగ్రవాదులకి ఎంత లింక్ ఉంది, దాదాపు ఈ ఉగ్రదాడి జరిగేటంత ముందుగా ఇంకొక ప్లేస్ ని ఫస్ట్ ఎంచుకున్నారు వాళ్ళు. దాదాపు మనకి ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రదాడి అయ్యింది. ఏప్రిల్ 20వ తారీఖే అసలుగా ఉగ్రదాడి చెయ్యాలనేసి ఒక ప్లేస్ ని ఎంచుకున్నారు. ఆ ప్లేస్ లో వర్షం రావడంతో ఏప్రిల్ 20వ తేదీన వాళ్ళు దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 22వ తేదీన ఇప్పుడు ఏదైతే పెహల్గావ్ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ ని ఎంచుకున్నారు. దానికి అంటే 20వ తారీఖు క్యాన్సిల్ కావడము 22వ తారీఖు ఈ ప్లేస్ ని ఎంచుకునేటప్పుడు ఇక్కడ ఏదైతే జిప్ లైన్ పర్సన్ ఉన్నారో ఈ పర్సన్ కి తర్వాత మరొక ఇద్దరు అక్కడ ఉన్నటువంటి లోకల్ పర్సన్స్ యొక్క హెల్ప్ తోటే వాళ్ళ ప్లేస్ చేంజ్ చేయడము, వాళ్ళకి దాదాపు ఈ ఏదైతే సంఘటన జరిగే కన్నా ముందుగా కూడా ఒక 2 గంటల ముందుగా కూడా ఆ ప్లేస్ లోకి రావడము, అదంతా కూడా హెల్ప్ చేసినటువంటి వ్యక్తుల్లో ఈ జిప్ లైన్ ఈ పర్సన్ కూడా ఒక మెయిన్ కారణం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా సమాచారాన్ని కూడా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఏదైతే సమావేశం జరుపుతున్నారో ఈ సమావేశంలో కూడా చాలా కీలకంగా చర్చిస్తున్నారు. రైట్ కళ, థ్యాంక్ యూ.